బస్సు కదిలింది. జేబులో డబ్బులు లెక్క చూసుకున్నాను. రూ. 2 గతుకుమన్నాను. ఏం చెయ్యాలి? బస్సులో నాకు తెలిసిన మా ఊరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని చూశాను. సినిమా హాల్లో టికెట్లమ్మే వెంకట్రామయ్య కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి రూ. 10 ఇవ్వు, మళ్ళీ మన ఊరు వెళ్ళాక ఇచ్చేస్తాను అన్నాను. అతను లేదనకుండా ఇచ్చాడు. టికెట్ తీసుకుని అతనికి థ్యాంక్స్ చెప్పి బస్సులో నిబ్బరంగా కూర్చున్నాను. ఆ టైంలో వెంకట్రామయ్య నా పాలిట దైవంగా కనిపించాడు. తోవలో బస్సు టైరు బరస్ట్ అయ్యి మళ్ళీ కొత్త టైరు బిగించి మళ్ళీ బస్సు బయలుదేరడానికి 2-3 గంటల టైం తీసుకుని సరిగ్గా బస్సు ఏదో ఊరికి పోయే మట్టి రోడ్డు పక్కన టీ కొట్టు ముందు ఆగిపోయింది. నేను తప్పించి బస్సులోని వాళ్ళంతా టీలు తాగారు. నన్ను చూసి వెంకట్రామయ్య జాలిపడినట్లున్నాడు. బస్సు కదిలేసరికి చాలా టైం పట్టేటట్లుంది. ఈ సోడా ఏమైనా తాగండి అన్నాడు. వద్దన్నట్లు తల ఊపాను. అతనే ఓ సోడా తెచ్చిచ్చాడు. చాలాసేపు దాహంగా ఉంది. టీ కొట్టు వాణ్ణి మంచినీళ్లు అడగాలనుకున్నాను. కానీ అతనెవరో మంచినీళ్లు కావాలని అడిగితే లేవు, సోడా తాగండి అనడం విన్నాను. నిజమే, వాడందరికీ మంచినీళ్లు సప్లై చేస్తే సోడాల బేరం ఉండదు. టీ కూడా తాగరు. వాడు ఎవరికీ గ్లాసు మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోలేదు. బస్టాండ్ నుంచి ఇంటికి కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచే వెళ్ళాను. టైము రాత్రి 9 కావస్తోంది. అమ్మా నాన్న అన్నం తిని నిద్రపోయినట్లున్నారు. ఇంట్లో లైట్లు వెలుగుతున్నట్లు కూడా లేదు. కృష్ణపక్షపు చంద్రుడు ఇంకా ఉదయించలేదు. నాకు చాలా ఆకలిగా, నీరసంగా, అలసటగా ఉంది. అమ్మా అని తలుపు తట్టబోయాను. చేతికి తాళం కప్పు తగిలింది. నేను ఇవాళ వస్తానని తెలుసు కదా, ఎటు వెళ్ళారు వీళ్ళు? నా మీద నాకే జాలేస్తోంది. పక్కింట్లో ఉన్న లాయరు జనార్దనం గారిని అడగాలని వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళ వీధి తలుపు ఇంకా మూసుకోలేదు. నెమ్మదిగా తలుపు తోసి లోపలికి అడుగు పెట్టాను. లాయర్ గారు ఈజీ చైర్లో పడుకుని పేపర్ చూస్తున్నారు. నన్ను చూసి నిటారుగా కూర్చుని ఎవరు అడిగారు, ముక్కు చివరకు జారుతున్న కళ్ళజోడు సరిచేసుకుంటూ. నేనండి, శ్రీనివాసమూర్తిని. మా ఇంటికి తాళం పెట్టుంటేను మా అమ్మ నాన్నగారు ఎటు వెళ్లారో మీకు తెలిసేమో అని అన్నాను తడబాటుగా. నాకు తెలియదయ్యా అని అతను చెప్పేంతలో ఆ హాల్లో ఓ మూల కూర్చుని లెక్కలు చేసుకుంటున్న అతని మనవరాలు మీ అమ్మ నాన్నగారు నాండి అని నన్ను ప్రశ్నించింది. అవును అన్నట్లు తల ఊపాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళారండి అందా అమ్మాయి. ఏ హాల్కో తెలుసా పాప అడిగాను. తెలీదండి. మా అమ్మగారు మినర్వాకి వెళదామని, తాతగారు సరస్వతికో లక్ష్మికో అనుకోవడం విన్నాను అందా అమ్మాయి. ఆ అమ్మాయి 3 సినిమా హాళ్ల పేర్లు చెప్పింది. అవన్నీ తలమూల ఉన్నాయి. వెళ్ళి వాళ్ళని కలుసుకునే ఓపిక లేదు. అప్పటిదాకా ఎక్కడ కూర్చోను? పొరుగునున్నారు, కానీ వీళ్లతోనూ పెద్ద పరిచయం, స్నేహం, చనువు లాంటివి మాకు లేవు. మా అమ్మ కొంచెం రిజర్వ్డ్ మనిషి. కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలవా పాప అని అడిగాను. ఆ పిల్ల మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది. ఊరు నుంచి వచ్చావులా ఉంది, బాగుంది, భోంచేసొచ్చి కావాలంటే వాళ్ళు వచ్చే వరకు అలా సోఫాలో పడుకో అన్నారు లాయర్ గారు. ఆ అమ్మాయి తెచ్చిన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ భోజనం అయిపోయిందండి అన్నాను. అయితే పడుకో అన్నాడతను మళ్ళీ పేపరు పఠనంలో మునిగిపోయి. ఆ అమ్మాయి లెక్కల పుస్తకం ముందు చతికిలి పడింది. వాళ్ళిద్దరూ కూర్చునుండగా పడుకోవడం బాగుండదని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. అమ్మ నాన్నల మీద అర్థంలేని కోపం, నా ప్రయాణం పరాభవం, నవ్వు, నా మీద నాకే జాలి. ఎంత ఫూల్నయ్యాను. ఈ వెధవ సంబంధం అసలు చేసుకోకూడదు అనుకున్నాను. ఓ అరగంట తర్వాత అమ్మాయి, మరో 10 నిమిషాల తర్వాత ప్లేటర్ గారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. లాయర్ గారు వెళుతూ స్విచ్ నొక్కి లైట్ అరిపి మరీ వెళ్లారు. వెనక్కి వాలి సోఫాలో కాళ్ళు జాపి తల కింద చెయ్యి మడిచి ఎత్తి పెట్టుకుని ఒత్తిగిల్లి పడుకున్నాను. బాగా ఆకలిగా ఉందేమో నిద్ర పట్టలేదు. కాసేపటికి సన్నగా తలనొప్పి, కళ్ళు మంటపెట్టడం ప్రారంభించాయి. గోడ గడియారం 2 గంటలు కొట్టింది. ఇంటికి వెళ్ళిపోవాలని లేచాను. వాళ్ళని ఎవరినైనా లేపి తలుపు వేసుకోమని చెప్పాలని నెమ్మదిగా స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాను. లైటు వెలిగింది. హాలుని ఆనుకునున్న చిన్న గదిలో మంచం మీద పడుకున్న బామ్మగారి దగ్గు వినిపించింది. బామ్మగారు పిలిచాను. ఆమె దగ్గుతూనే లేచి కూర్చుంది. బామ్మగారు, నేను వెళుతున్నాను, తలుపు వేసుకోండి అన్నాను. "ఉమ్" అని ఆమె గట్టిగా మూలిగింది. ఊ కొట్టిందో మూలిగిందో నాకు తెలీదు. నేను వెళ్ళిపోయి తలుపు దగ్గరగా లాగి మా ఇంటి తలుపు తట్టాను. 2-3 సార్లు తలుపు తట్టి గట్టిగా అమ్మ అని పిలిచిన తర్వాత తలుపు వెనక నుంచి అమ్మ గొంతు వినిపించింది. ఎవరు అని. నేనమ్మా, మూర్తిని, తలుపు తీ అన్నాను. ఇదేమిటి ఇప్పుడొచ్చావు, ఇప్పుడు బస్సులు లేవే అంటూ తలుపు తెరిచింది అమ్మ. నేను సాయంత్రమే వచ్చేశాను. మీరు నేనొస్తానని తెలిసే సినిమాకు వెళ్ళిపోయారు అన్నాను గొంతు నిండా ఉన్న కోపాన్ని అణుచుకుంటూ. సాయంత్రం వచ్చావా? ఇదేం చోద్యం రా.
బొగ్గలు నొక్కుని నాకు తావిచ్చింది అమ్మ. తలుపు తెరిచిన శబ్దానికి నాన్నకు మెలకు వచ్చింది కాబోలు. లేచి మూర్తిగాడు వచ్చేసాడేమిటి అని అడిగారు అమ్మని. ఆ, సాయంత్రమే వచ్చానంటున్నాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడో మీ కుమారరత్నాన్ని అడగండి అని అమ్మ లేచి తలుపు దబాలను మూసి గడియ పెట్టింది. క్లబ్బుకు పోయింటాడు అని నాన్న మళ్ళీ దుప్పటి నిండా కప్పుకుని పడుకున్నారు. చచ్చండ్రా భగవంతుడా! అమ్మ మళ్ళీ దండకం చదవడం ప్రారంభిస్తుంది. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు, వెధవ జోదం అంటుంది అనుకుని. లేదమ్మా, తోవలో బస్సు పాడే లేట్ అయింది. 9 గంటలకు వచ్చాను. లాయర్ గారింట్లో పడుకున్నాను. తిండి తిప్పలు లేవు. తాళం చెవులు వాళ్ళ ఇంట్లో ఇచ్చిపోతే ఏమైంది అన్నాను సగం కోపాన్ని కక్కేస్తూ. సాయంత్రం వచ్చాను అని దొర్లిన పొరపాటు మాటను సర్దుకొని, అయితే సాయంత్రం వచ్చాననంటావేంటి? తాగిన వాళ్ళ అలా ఉన్నావేంటి? నీకోసం చూసి చూసి భక్తి రసమైన సినిమా మళ్ళీ రేపు వెళ్ళిపోతుందని వెళ్ళాం. పక్కింట్లో తాళం చెవులిస్తే అర్ధరాత్రి మళ్ళీ తలుపు తట్టి తాళం చెవులు అడగడం ఏం బాగుంటుంది? సర్లే, ఏదో అయింది. అన్నం తింటావేంటి అడిగింది అమ్మ. తింటాను, పెట్టు అని గబగబా కాళ్ళు చేతులు మొహం కడిగి తుడిచేసుకుని బట్టలన్నా మార్చకుండా వంటింట్లో అమ్మ వాల్చిన పీట మీద అన్నం ముందు చెతికిల పడ్డాను. కందిగుండ ఆవకాయ, 4 రోజుల క్రితం చేసిన పాత చింతకాయ పచ్చడి, చారు. కూర లేదు, నువ్వు రాలేదని పాడైపోతుందని పారేసుకోవాలని అర్ధోక్తిలో ఆగిపోయింది అమ్మ. పర్వాలేదులే అని గబగబా అన్నం పెద్ద పెద్ద ముద్దలు 4 తినేసి ఆపుకూర ఎత్తి గటగట నీళ్లు తాగే నా వైపు అమ్మ జాలిగా చూసింది. ఆఖరి అన్నంలో అటుటుగా తోడుకున్న పెరుగు వద్దని చెయ్యి అడ్డం పెట్టిన 4 గరిటెలు పోసేస్తూ అమ్మాయితో మాట్లాడావా అడిగింది. నాన్న ఉత్తరం రాయలేదు, ఏం మాట్లాడతాను అన్నాడు. ఏమండి, వాళ్ళకి మీరు ఉత్తరం రాయలేదు? పెద్ద గొంతుతో అడిగింది అమ్మ నాన్నగారిని. ఎవడా మాటంది? శుక్రవారం వాళ్ళకి రాసి మరో 4 ఆఫీసు ఉత్తరాలతో పాటు పోస్టు డబ్బాలో పారేస్తేను. నాన్న చివాలను లేచి మంచం మీద మఠం వేసుకుని కూర్చుని కయ్యిన అరిచినట్లన్నారు. అయితే అందలేదు కాబోలు, గొణిగినట్లన్నాను. అసలెంతకు ఏం జరిగింది? నాన్న ప్రశ్న. ఏం జరిగిందని చెప్తాను, నా కర్మ. ఏమీ జరగలేదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడలేదు, పడుకోండి అన్నాను చిరాగ్గా. ఇంత చేసి మాట్లాడలేదు? వెళ్ళినవాడివి అయితే ఏం చేసి వచ్చావు? అమ్మ దీర్ఘం తీసింది. నేను అన్నీ మాట్లాడేసి సంబంధం సెటిల్ చేసేసుకుని వచ్చేయాలని ఆమె కోరుకుని ఉంటుంది. ఆమెకు కోడలు తొందరగా వచ్చేయాలని చాలా ఉబలాటంగా ఉంది. నేనేమీ జవాబు ఇవ్వలేదు. కంచంలో చేయి కడిగి లేచిపోయాను. పోనీ ఎలానూ వెళ్ళావు, ఉత్తరం అందలేదో ఏమో అడగలేకపోయావా? ఆ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడతానని. పరాయివాళ్ళు కాదు కదూ, బంధువులు మరి అంది అమ్మ మళ్ళీ. వాడేమడుగుతాడే, బుద్ధి లేకపోతే సరే అనేసి నాన్న పడుకున్నారు. రక్షించారు అనుకుని నా మంచం వైపు నేను నడిచాను. అమ్మ మాత్రం పడుకోలేదు. అయితే మళ్ళీ రేపు కార్డుముక్క రాసి పడేయండి అంది. రేపు ఆలోచిద్దాంలే, పడుకో అన్నారు నాన్న. నాకు అసలు ఆ సంబంధం వద్దు, సంఘం సంబంధమే చేసుకుంటాను అనేయాలనుకుని మళ్ళీ ఊరుకున్నాను. మర్నాటి ఉదయం 7 గంటలు దాటి ఉంటుంది. నేనింకా మంచం మీద నుంచి లేవలేదు. చాలా బద్ధకంగా ఉంది. చాకలి వచ్చినట్లున్నాడు. అమ్మ బట్టలు వేసింది. నాన్న పొద్దురాస్తున్నట్లున్నారు. వారి మాటలు నా చెవిన పడుతున్నాయి. నావి 4 ప్యాంట్లు, 2 చొక్కాలు అని రాసి అమ్మగారివెన్ని అడిగాడు చాకల్ని. 1, 2 అని లెక్కబెట్టి 6 అన్నాడు వాడు. ఆ అబ్బాయి గారివే 2 అన్నాడు మళ్ళీ చాకలి గంగులు. పొద్దు రాసేసి జేబులు చూడబోయ్ అన్నారు నాన్న. 2 నిమిషాల తర్వాత, ఇదిగో ప్యాంటు జేబులో ఉందండి అని అటుగా వచ్చిన అమ్మ చేతిలో ఏదో కాగితం వాడు ఉంచడం చూశాను. జేబులో ఉందండి అనే మాట వినపడిన వెంటనే దుప్పటి తొలగించి తలెత్తి, అయ్యో మీ మతి పాడుగాను, ఇదే వాళ్లకు రాసిన ఉత్తరం కావాలనండి అంది అమ్మ. ఆ వాళ్ళ డొక్కులో పారేశానే, ఏది ఇటివ్వు. నాన్న ముందుకి చేయి జాపి ఆమె చేతిలో కాగితం అందుకుని మడత విప్పారు. ఇది ఇన్లాండ్ కవరు. ఆయన పెదవులపై చిరునవ్వు కదిలింది. అవును, జేబులో ఉండిపోయినట్లుంది. డేటు సరిచేసి ఈ కవరే డొక్కులో పడేస్తాలే, వచ్చే ఆదివారం పూట వెళ్ళి రమ్మందాం అబ్బాయిని అన్నారు నాన్న. అక్కర్లేదు, ఆ ఉత్తరం పోస్ట్ చేయకండి అన్నాను నేను పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ. వెళ్ళబోయ్, తొందరగా ఉతికి తెచ్చే, ఊరు వెళ్ళాలి అని చెప్పి అమ్మ చాకల్ని పంపించేసి, అక్కర్లేదంటావేమిట్రా, నాన్న మతిమరుపు నీకు తెలియదా ఏటి అంది అమ్మ. మరోసారి సంఘం సంబంధం గురించి ప్రయత్నిస్తే నెమ్మదిగా అనేసి అమ్మా నాన్న ముఖాల వైపు ఓసారి చూశాను. వాళ్ళు అల్లుడు ఇల్లరికం రావాలని అంటున్నప్పుడు ఎలారా? భవానీ శంకరం గారి అమ్మాయిని చేసుకో, చెప్పిన మాట విని. అత్త మామ బావమరుదులు ఉన్న సంబంధం.
ఏమడుగుతావో ఆ పిల్లని అడిగిరా, నాన్న ఉత్తరం స్పష్టంగా రాస్తారు అనునించబోయింది అమ్మ. నాన్న ఉత్తరం నమ్మి నేను ఆ ఊరు వెళ్ళలేనమ్మా అన్నాను. అయితే పోనీ అక్కయ్యని ముందుగా పంపిద్దాం అన్నారు నాన్న అమ్మ వైపు తిరిగి. సుగుమ అని ఆవిడ అమ్మ నెమ్మదిగా అంది. మరేం పర్వాలేదులే, వెళ్ళి చెప్పమను. అత్తయ్య అక్కడ ఉంటే వాళ్ళింటికి నేను ధైర్యంగా వెళ్ళగలను అన్నాను. సోదెమ్మత్త ఆవాళ్లే సంచి సర్దేసుకుంది. ఆ మధ్యాహ్నం ఆమెను నేనే బస్సెక్కించాను. తెల్లవారుజాము 4:30కు అమ్మ టైం పీస్ అలారం పెట్టింది. కానీ 3 గంటల నుంచి నన్ను లేపుతూనే ఉంది. ఒరే టైం చూడు అంటూ. నేను స్నానం చేసి కాఫీ గట్రా తాగి తిమిలేసరికి బస్సు తప్పిపోతుందని ఆవిడ బాధ. ఆ రోజు నా ప్రయాణం నా ఇష్ట ప్రకారం కాదు, అమ్మ ఇష్ట ప్రకారమే. కొబ్బరి నూనె ముందుగా తలకు రాసుకుని స్నానం చేయి, తర్వాత నూనె రాస్తే ముఖానికి జిడ్డు పడుతుంది అంది. అలాగే ముందుగా తలకు నూనె రాసుకున్నాను. మూర్తి, నువ్వు వేసుకున్న బూడిద రంగు ప్యాంటు బాగాలేదు, బిస్కట్ రంగు ప్యాంటు దసరాలు కుట్టించుకుంది తొడుక్కో అంది. తెల్ల షర్టు వేసుకోమంది. జేబులో చిన్న దువ్వెన పెట్టుకోమంది, తల రేగితే దూకోవడానికి. వీధి గడప దాటుతుంటే, ఒరే ఆ పిల్లని ఏవో వెకిలి ప్రశ్నలు వేసి సంబంధం కూలగొట్టకు అని నాకు హితవు చెప్పింది. తర్వాత ఆడకుక్క రోడ్డుకి అడ్డంగా పరిగెడుతుంటే, శకునం బాగుంది వెళ్ళు అంది. అమ్మ చెప్పినట్లుగా హోటల్లో భోంచేసి భవానీ శంకరం గారింటికి వెళ్ళాను. ఈసారి ఇల్లు వెతుక్కో అవసరం లేకపోయింది. బాగా గుర్తుపెట్టుకున్నాను కనుక. ముందే సోదెమ్మత్త కథంతా చెప్పుంటుంది. నేను వస్తున్న రోజు పెళ్లివారొస్తున్నట్టే ఇల్లంతా సర్ది నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. భవానీ శంకరం గారు వీధి వరండాలో పచారులు చేస్తున్నారు. నన్ను చూడగానే రావోయ్ అని నవ్వుతూ ఆహ్వానించారు. కొంచెం నాకు సిగ్గనిపించింది ఎందుకో. తల వంచుకుని అతని వెనక నడిచి లోపల గదిలోకి వెళ్ళాను. నన్ను కూర్చో అని ఓ కుర్చీ చూపించి అతను హడావిడిగా శ్రీనివాసమూర్తి వచ్చాడు అని చెబుతూ అవతలకు వెళ్లారు. ముందుగా సోదెమ్మతొచ్చింది. ఎరా బాబు, అన్నం తిన్నావా అడిగింది. తిన్నాను అన్నట్లు తల ఊపాను. మంచినీళ్ళు కావాలా అడిగింది. ఇవ్వు అన్నాను. 2 నిమిషాల్లో తళతళలాడే కంచు గ్లాసుతో చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. తర్వాత నెమ్మదిగా చెప్పింది. రోహిణితో ఏవో 2 మాటలు మాట్లాడతాడట, నీకేమన్నా అభ్యంతరం ఉందా అని అడిగాను. తప్పేముంటుంది, బావే కదా అడగమను అని నవ్వేశాడు శంకరం. రోహిణి తెలివైన పిల్ల, ఏమడుగుతావు అడిగేయ్ అంటూ. మళ్ళీ భవానీ శంకరం గారు, అతని భార్య, ముసలమ్మ ఒకరి తర్వాత ఒకరు నా గదిలోకొచ్చారు. కుశల ప్రశ్నలు వేశారు. ఆ వాళ్ళొచ్చినప్పుడు ఎందుకు మొహమాట పడ్డావు, నీ అభిప్రాయం చెబితే కాదంటామా అన్నారు భవానీ శంకరం. చిన్నగా నవ్వి సిగ్గుగా తల వంచుకున్నాను. రోహిణితో ఏదో చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాను గాని తీరా ఆ అవకాశం వస్తున్నప్పుడు ఎందుకో విరుగ్గా భయంగా ఉంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో, ఆ మాట ఓ వేళ ఆ అమ్మాయి చెప్పేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని. కామేశ్వరమ్మ గారు అవతలకు పోయారు. 2 నిమిషాలు గడిచాక భవానీ శంకరం గారు నా ఎదురుగా మంచం మీద కూర్చున్నారు. నిమిషానికి గుమ్మం వైపు చూస్తున్నాను. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం. రోహిణికి నిర్మోహమాటంగా చెప్పేయాలి, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నువ్వు కూడా మీ వాళ్ళకి ఆ మాట చెప్పేయ్ అని అనుకుంటున్నాను నేను. మరి భవానీ శంకరం గారు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. రోహిణి నెమ్మదిగా గదిలో అడుగు పెట్టింది. రా కూర్చో అని తన పక్కన చోటు చూపించారు భవానీ శంకరం గారు. తండ్రి పక్కన తల వంచుకుని చేతి వేళ్లవైపు చూసుకుంటూ చేతులు నులుముకుంటూ కూర్చుంది రోహిణి. ఏం మాట్లాడతావో మాట్లాడవయ్యా అన్నారు భవానీ శంకరం. అతను వింటుండగా ఎలా మాట్లాడను, మౌనం వహించాను. 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత మళ్ళీ అన్నారు. ఆ అమ్మాయినేవో ప్రశ్నలు వేస్తావు కాబోలు, మొహమాట పడతావేమిటో ఆడపిల్లలా, అడిగే ఏమడుగుతావో. ఇప్పటి కాలపు పెళ్లి కొడుకులు కొందరు ముందస్తుగా పెళ్లి కూతురి అభిప్రాయాలు అడుగుతున్నారు అనుకోగా విన్నాను అని నవ్వి, మా రోహిణికి మొహమాటాలు సిగ్గులు లేవు, నువ్వేసే ప్రశ్నలకు జవాబు చెబుతుంది అన్నారు. అతను వింటుండగానే ఎలా అమ్మాయితో మాట్లాడగలను, ఆ జ్ఞానం లేదతనికి. మంచం మీద మఠం వేసుకుని బైఠాయించాడు. అత్త చెప్పలేదు కాబోలు అమ్మాయి ఒక్కరితో ఏకాంతంగా మాట్లాడతానని. అతన్ని ఆ గదిలోంచి వెళ్ళిపోమంటే ఏమనుకుంటాడో అని సందేహం. 2 నిమిషాలాగి, ఆ అమ్మాయితో 2-3 మాటలు మాట్లాడాలి అనుకుంటున్నానండి అన్నాను నెమ్మదిగా. అతను పెళ్ళున నవ్వి, మాట్లాడమంటున్నాను కదో ఎల్లుడు అన్నారు. మీరు మీరు అని అతని ముఖం చూసి ఆ పైన ఏం చెప్పాలో తెలియక ఊరుకున్నాను. నేను అన్నారు అతను కనుబొమ్మలు చిట్లించి నా ముఖంలోకి చూస్తూ. ఆ అమ్మాయి ఒక్కతితో మాత్రమే చెప్పాలనుకుంటున్నాను అన్నాను. ఓ అయితే చెప్పు అని అతను అయిష్టంగానే అవతలకు నడిచాడు. కాని గడపలో గది గోడ పక్కనే నిల్చుని
నేను మాట్లాడే మాటలు వినడానికి చెవులు రిక్కించాడని గ్రహించాను. మరి లాభం లేదనుకుని జేబులోంచి కాగితం పెన్ను తీసి ఇలా రాసిచ్చాను. రోహిణి, దయచేసి నన్ను పెళ్లి చేసుకోనని, మీకు నేను నచ్చలేదని మీ వాళ్లకు చెప్పండి అని రాసి ఆ కాగితం ఆ అమ్మాయికి ఇద్దామని లేచి ఆమె దగ్గరకు నడిచాను. చేయి చాపి నా చేతిలో కాగితం అందుకుని చదివింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది. పెన్నివ్వమని సంజ్ఞ చేసింది. పెన్ను ఆమె చేతికిచ్చాను. రోహిణి గడుసుది. అలాగే అని ఆ కాగితం కింద రాసి నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నాను నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ. అంతేనా? ఇంకేమన్నా నాకు చెప్పాలని, అడిగి ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అడిగింది. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాను. జవాబివ్వడానికి నా పెదవులు విడలేదు. భవానీ శంకరం గారు వింటారనే భయంతో బిగుసుకుని పోయాను. ఆ కాగితం మీద మళ్ళా నేనిలా మీకు చెప్పినట్టు మీరెవరికీ చెప్పకూడదు అని రాసి ఆ కాగితం కలం ఆమెకు అందించాను. మళ్ళీ జవాబు అలాగే అని రాసిచ్చింది. ఈసారి ఎందుకో నా ముఖంలోకి చూసి నవ్వింది. ఎందుకు నవ్విందో నాకిప్పటికీ తెలీదు. నేను వెళ్ళొచ్చా? లేచి నిల్చుని అడిగింది రోహిణి. వెళ్ళొచ్చు అన్నట్లు తల ఊపాను. వెళ్ళిపోయింది రోహిణి. వెంటనే భవానీ శంకరం గారు గదిలోకొచ్చారు. ఆయనకు నాకు మధ్య మాటలేముంటాయి? ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆహా, ఉదయం బస్సుకి బయలుదేరావన్నమాట అన్నారు భవానీ శంకరం గారు దగ్గి సర్దుకుని కుర్చీలో కూర్చుంటూ. అవునండి అన్నాను. మీ నాన్నగారికి ఇంకా సర్వీస్ ఎంతుంది? అడిగారు. పిల్లను నాకివ్వడానికి ఆర్థిక అంచనాలు కాబోలు నాకు తెలీదండి అన్నాను. ఆయన స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేసేవారు. నిజానికి ఆయన సర్వీస్ ఎంతుందో నాకు తెలీదు. ఓ అని తల పంకించి మరేం అనుకోకు, నీకు పర్మనెంట్ అయినట్లేనా అని అడిగారు. కన్ఫర్మ్ అయిందండి, 6 నెలల క్రితం చెప్పాను. తర్వాత జీతం, కరువు భత్యం మొత్తం నాకొచ్చే జీతమెంతో అడిగి తెలుసుకున్నారు. తర్వాత కామేశ్వరమ్మ గారు కాఫీ గ్లాస్ పట్టుకుని లోపలికొచ్చింది. ఆమె వెనక సోదెమ్మత్తొచ్చింది. నా చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ, నీకు ఆ ఊరుంచి ట్రాన్స్ఫర్లుంటాయా అబ్బాయి? అడిగింది కామేశ్వరమ్మ. ఈవిడికి కూతురు వేరే కాపురం పెట్టాలని కోరికలా ఉంది. నేను జవాబు చెప్పేలోపలే సోదెమ్మత్త చెప్పేసింది. బాగుందే కామేశ్వరి, బదిలీలు ఎందుకుండవు? వాడేమన్నా కరణమా మున్సబా అని నవ్వి, ట్రాన్స్ఫర్లుంటాయి. వీణ్ణి చూసి ముచ్చటపడి సంఘం వాళ్ళు పిల్లనిస్తామని తిరుగుతుంటే మా తమ్ముడికి నచ్చక్కాని, లేకపోతే ఈ పాటికి వీడికి పెళ్ళైపోను. ఒక్క పిల్ల, గోల్డాస్తి. పిల్ల ముద్దబంతి పువ్వులా ఉంటుంది. జమీందారీ సంబంధం. మా వాడికి ఎందుకో ఆ పిల్ల మాకొద్దు అనేశాడు అంది గబగబా. అవును, పెళ్ళిడికొచ్చిన మగపిల్లలున్నాక రారా మరి అంది కామేశ్వరమ్మ. వెళతానండి అని లేచాను. ఎండ తగ్గనీవోయ్ వెళుదువు గాని అని భవానీ శంకరం గారంటే, పర ఇంటికొచ్చామేమిట్రా, మీ మామయ్య బ్రతుకుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివా? సోదెమ్మత్త ఎప్పుడో చిన్నప్పుడు పోయిన గుర్తులేని ఆమె భర్తను తలుచుకుని కంటతడి పెట్టుకుంది. ఓ పూట ఆగి వెళ్ళి బాబు అంది కామేశ్వరమ్మ. అక్కడ వాళ్ళ మధ్య ఆ ఇంట్లో ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదండి, సెలవులేదు, రాత్రికి ఇంటికి చేరిపోవాలి అంటూ గదిలోంచి బయటకు నడిచాను. నా వెనక ముగ్గురు రోడ్డు వరకు వచ్చారు. భవానీ శంకరం రోడ్డును పోయే రిక్షా ఆపారు. మరోసారి వెళుతున్నానని అందరికీ చెప్పి రిక్షా ఎక్కి బస్టాండు చేరుకున్నాను. ఇంకో గంట తర్వాత కాని మా ఊరు వెళ్లే బస్సు రాదు. సోడా బడ్డీ దగ్గర బల్ల మీద కూర్చున్నాను. రోహిణి తండ్రికి చెప్పేస్తోంది, అతన్ని నేను చేసుకోను అని. పెద్దవాళ్ళు నచ్చజెప్ప చూస్తారు. సంబంధం మంచిది, సాంప్రదాయం మంచిది, ఒక పిల్లవాడు, ఉద్యోగం ఖాయం, అన్ని విధాలా బాగుంది. కాస్త ఛాయ తక్కువని గాని కుర్రాడు బాగానే ఉంటాడు. అయినా మగవాడికి అందమేమిటి, గుణం ప్రధానం కాని అంటూ. రోహిణి ససేమిరా ఒప్పుకోదు. వదినా, ఏం చేస్తాం చెప్పేయండి అంటారు భవానీ శంకరం గారు సోదెమ్మత్తతో. ఆమె నిరుత్సాహపడిపోయి, వాణ్ణి చేసుకో సుఖపడతావు అని నా గుణగణాలు వర్ణించి రోహిణికి చెప్పి, ఆ పిల్ల వద్దని తల తాటించేసరికి కోపం తెచ్చుకుని సంచి సర్దేసుకుని, ఇహ నేనెందుకిక్కడ, మీ ఇద్దరూ సంబంధం కలుపుకుంటే బాగుంటుందని కలుపుకోవాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. నాకు ప్రాప్తం లేదు అని అప్పటి వరకు మా 2 కుటుంబాల మధ్య పెనవేసుకుపోయిన బంధం ఆ రోజుతో పుట్టుకుని తెగిపోయినట్లు బాధపడిపోయి బస్సెక్కేస్తుంది. మళ్ళీ పెళ్లి సంబంధాలు రావడం, చూపులకి రమ్మని అమ్మా నాన్న నన్ను వేధించడం మామూలే. ఈసారి ఖచ్చితంగా చెప్పేస్తాను, సంఘం సంబంధం కాకపోతే జీవితంలో మరి పెళ్లి ప్రసక్తి లేదని. రోహిణి బాగానే ఉంది, కానీ రాజ్యలక్ష్మితో పోలిస్తే దీపం ముందు మిడుగురు పురుగే. మళ్ళీ సంఘాల్లో మా కాపురం, చదువు, రాజ్యలక్ష్మితో నా స్నేహం, ఆలోచనలు సాగాయి బస్సొచ్చే వరకు. అమ్మ కంచంలో అన్నం పెడుతూ అడిగింది, అత్త ఎప్పుడొస్తారు అని. ఏమో నాకు తెలీదు.
ఓ, అయితే నువ్వు వెళ్ళిన పనేమైంది? ఆ అమ్మాయితో మాట్లాడావా? అడిగింది అమ్మ. "ఉమ్," అన్నాను ముక్తసరిగా. అయితే మిగతా విషయాలు మేం మాట్లాడుకోవచ్చా? అంది నవ్వుకుంటూ. ఆ, అన్నాను. రోహిణి పెళ్లికి అంగీకరించదు కదా అనుకుని. దగ్గర సంబంధం, మంచి మర్యాద తెలిసిన వాళ్ళు, పెద్ద కుటుంబంలోని పిల్ల, అణకువగా ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకువి. మా జీవితాలు సక్రమంగా వెళ్ళమారాలంటే వచ్చేది మంచిది కావాలి. మగవాడి మనసెప్పుడు భార్య వైపే మొగ్గుతుందట. పెళ్ళయ్యాక తల్లిదండ్రుల మీద తీపి తగ్గి అటు మొగ్గుతుందట. ఆ అమ్మాయి ధర్మం తెలిసిందైతే వెన్నుతట్టి వివేకంతో హెచ్చరిస్తూ ఉంటుంది. గొణుగుళ్ళా అంది అమ్మ. పాపం కోళ్ళొచ్చి తమకు నాకు అడ్డుపొలలు వేస్తుందని, దూరం చేస్తుందని ఆమె భయం కాబోలు. భోజనం ముగించి వెళ్ళి నా గదిలో మంచం మీద పడుకున్నాను. నాన్నకు మెలకు వచ్చినట్లుంది. మూర్తి వచ్చినట్లున్నాడు. ఏమంటాడు అని అమ్మను అడుగుతున్నారు. నేను పడుకున్న గదికి, అమ్మా నాన్నగారున్న గదికి మధ్య గోడే అడ్డం. ఆ, మాట్లాడాడట అమ్మాయితో. వీడు మొహం ఏం మాట్లాడతాడు? మా అమ్మ నాన్నకి నేను ఒక్కడే సంతానం, నువ్వు వాళ్ళని అభిమానంతో చూడాలి, భయభక్తులతో మెసులుకోవాలి అని చెప్పుంటాడు ఆ అమ్మాయికి. ఇప్పటి రోజుల పిల్లల్ని చూస్తున్నాం కదా, బొత్తిగా అత్తమామల్ని లక్ష్య పెట్టడం లేదు. మూర్తికి మనమంటే ఎంత అభిమానమో తెలుసా? అంటుంది అమ్మ. నాన్న నవ్వినట్లున్నారు. ఆ నవ్వులోనూ నువ్వెంత అమాయకురాలువనే జాలుంది. ఏ పిల్లను పెళ్లి చేసుకున్నా ఇటువంటి పరిస్థితుల్లోనూ అమ్మ మనసు కష్టపెట్టకూడదు అనుకున్నాను. మర్నాడు ఆఫీస్‌కి వెళ్ళేసరికి నాకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌లొచ్చాయి. గతుక్కుమన్నాను. మళ్ళీ కొత్త ఊరు, ఇల్లు వెతుక్కోవడం, వంట చేసుకోవడం. అది మనసులో బెంగ పడింది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ చేయించుకోవడం కుదరదు. 6 నెలల క్రితం ఇలానే ఆర్డరొస్తే నాన్న తంటాలు పడి అప్పటికి ఆగిపోయేలా చేశారు. ఆ ట్రాన్స్‌ఫర్ సంగతి చెప్పగానే నేను పనిచేసే ఆఫీస్‌ని, నాకు ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళని కసితీరా తిట్టింది అమ్మ. 4 రోజుల తర్వాత పెట్టి సర్దుకుని వెళ్ళిపోయి కొత్త ఊర్లో జాయిన్ అయిపోయాను. నాన్న, అమ్మ ఉత్తరాలు రాసేవారు. కానీ అందులో పలానా సంబంధం ఉంది, చూపులకి రా అని మాత్రం రాయడం లేదు. నాకు శ్రీనివాసమూర్తి నచ్చలేదు, నేను పెళ్లి చేసుకోను అని రోహిణి ఖచ్చితంగా చెప్పేసుంటుంది. దాంతో అమ్మా నాన్న షాక్ తినుంటారు. ఇప్పటి వరకు సంబంధాలు మేము వదిలేయడమే. కట్న కానుకలు నచ్చకో, అమ్మాయి నచ్చకో, ఇల్లరకం ఇష్టం కాకో, కానీ ఇప్పుడు అమ్మాయి నాకు నచ్చలేదనేసరికి దిమ్మెరిపోయి ఉంటారు. ఈసారి సంబంధం చూడ్డానికి ఎలాగూ ఆలస్యమవుతుంది అనుకుంటున్నాను. నెల రోజులు గడిచాయి. హోటల్ భోజనం, ఓ చిన్న రూమ్‌లో మకాం. పెళ్ళిళ్ళ సీజన్‌లా ఉంది. ఊళ్ళో ఏ రోడ్డు మీద చూసినా బ్యాండు మేళాలు, పువ్వుల కారులు, పట్టు చీరల్లో ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. ఇంటికి ఓసారి వెళ్ళి రావాలనుకుని 2 రోజులు క్యాజువల్ లీవ్ పెట్టి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాను. అమ్మ నన్ను చూస్తూనే, రేపో నేడో ఉత్తరం రాయాలి రమ్మని అనుకుంటున్నాం. నువ్వే వచ్చావు బాగుంది అంది పలకరింపుగా. చిక్కిపోయావురా బాబు, వెధవ హోటల్ మెతుకులు అంటూ తల వీపు నిమిరింది సోదెమ్మంతా. కాఫీ తాగి బట్టలు మార్చుకుని కూర్చుని నాన్న ఎటు వెళ్ళారు అడిగాను. అది స్కూల్ టైము కాదు కనుక. ప్రెస్‌కెళ్ళినట్లున్నారు. వారం రోజులైంది. 2 రోజుల్లో ఇచ్చేస్తామన్నాడు వాడు. చూడు ఎంత జాప్యం చేస్తున్నాడో అంది అమ్మ. ఎందుకో హడావిడిగా అటునుంచిటు, ఇటునుంచటు ఇంట్లో తిరిగేస్తూ. నా ప్రశ్నకు అమ్మ దగ్గర జవాబు రాలేదింకా. నాన్న హ్యాండ్ బ్యాగుతో ఆ గదిలో ప్రవేశించి, ఏన్రోయ్, ఇప్పుడే వెంటనే 10 రోజులు సెలవు పెట్రా అని ఉత్తరం రాసి పడేశాను, నువ్వే వచ్చావు అని నన్ను పలకరించారు. 10 రోజులు సెలవెందుకు నాన్నా? అనవసరంగా 2 రోజులు క్యాజువల్ లీవ్ తీసుకునొచ్చాను. మిమ్మల్ని చూడాలని, ఇంటి భోజనం చెయ్యాలని అన్నాను. సోదెమ్మత్త గోధుమ గవ్వలు 2, చెక్కిలాలు ఓ ప్లేట్లో తెచ్చి నా ముందుంచింది. సోదెమ్మత్తకు చెక్కిలాలు చుట్టడం బాగా వచ్చు. సంఘంలో చాలామంది బియ్యం పిండి దంపించుకుని ఈవిడ్ని చెక్కిలాలు చుట్టమని పిలిచేవారు. అలా ఎవరింటికైనా వెళితే వాళ్ళు ఇచ్చిన చెక్కిలాలన్నీ నేనే తినేసేవాణ్ణి. నాన్న బ్యాగ్ తెరిచి అందులోంచి ఓ కవరు నాకు తీసిచ్చి, చూడు బాగున్నాయి కదూ. వాడే ఓ 4, 5 కార్డులు చూపించాడు. నాకీ మోడలే నచ్చింది అన్నారు. కవర్లోంచి కార్డు తీశాను. పక్కన సీతారాముల బొమ్మ, అరటి మొక్కలు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. తర్వాత 4 పంక్తుల జానక్యాం కమలాంజలి పుటే శ్లోకం. మధ్య పెద్ద అక్షరాలతో శ్రీ వెంకట శ్రీనివాసమూర్తికి బిఏ. అలివేలు మంగ సత్యనారాయణ రోహిణిచ్చి 13/3. నా తల తిరిగిపోయింది. ఏం చెప్పింది రోహిణి? ఆమె ఆ రోజు రాసిచ్చిన కాగితం కోసం జేబులు తడుముకున్నాను. అప్పటితో ఆ కాగితం పని అయిపోయిందనుకుని ఆ కాగితం జాగ్రత్త పెట్టలేదు. జేబులో ఎక్కడుంటుంది? శుభలేఖ నా చేతిలో నలిగిపోతోంది. రోహిణి నా భార్య కాదు. ఆ పిల్ల నాకు నచ్చలేదు. నచ్చని భార్యతో జీవితకాలమంతా కలిసి బ్రతకలేను. నేను మనసారా కోరుకుంది రాజ్యలక్ష్మిని.
రాజ్యలక్ష్మి భారీగా వస్తుందంటే వాళ్ళింటి పాలేరుగా వెళ్ళడానికైనా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రోహిణి కసిగా నా చేతిలోని శుభలేఖ నలిగింది. నాన్న నన్ను నా చేతిలోని శుభలేఖను గమనించలేదు. ఆయన కవర్లు ఎన్నున్నాయో మంచం మీద మఠం వేసుకుని కూర్చుని లెక్క పెట్టుకుంటున్నారు. శుభలేఖలు అచ్చయిపోయిన తర్వాత సంబంధం తప్పించుకోవడం ఎలాగా? నాకు చిరాకు, కోపం వచ్చేస్తున్నాయి. పెళ్లి విషయం మన బంధువులందరికీ తెలిసిపోయిందా? అడిగాను నాన్నని ఉప్పెన్లా వచ్చే కోపాన్ని గొంతులోనే నొక్కి పెడుతూ. బాగుందిరా, తెలియకపోవడం ఏమిటి? ముందస్తుగా రావాల్సిన వాళ్ళకి కార్డులు రాసి పసుపు బొట్టు పెట్టి వేసేశాను అన్నారు. నా ముఖం నా చేతిలో నలిగే నా కాళ్ళ దగ్గర జారిపడిన శుభలేఖ వైపు చూడకుండానే. ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా నచ్చానో లేదో కనుక్కున్నారా? అడిగాను అనుమాన నివృత్తి కోసం. ఆమెను బలవంతంగా ఒప్పించి ముహూర్తాలు పెట్టేశారేమో అని. ఆ రోజు నాతో మాట్లాడిన రోహిణి భావాలేంటో ఆమె ముఖంలో చదవలేకపోయాను. అయితే నా షరతులు సంతోషంగానే అంగీకరించిందని మాత్రం చెప్పగలను. బాగుందిరా మూర్తి, ఆ పిల్లకు నచ్చకపోతే ముహూర్తాలు ఎలా పెడతాం? ముందు సోదెమ్మత్తే వచ్చి చెప్పింది. తమ్ముడు, ముహూర్తాలు పెట్టించు, వాళ్ళు పెళ్లి చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కట్నం కానుకల విషయం వియ్యంకులిద్దరూ మాట్లాడుకోండి అని. ఆ పిల్లను బలవంతంగా ఒప్పించుంటారు అన్నాను అతని మాట మధ్యలో. అక్కయ్య, పిలిచారు పెద్ద గొంతుతో నాన్న. తడి చేతులు పంచుకొంగు తుడుచుకుంటూ వచ్చింది అత్తయ్య. రోహిణి నీతో ఏమంది చెప్పు మనవాడికి అన్నారు నాన్న. ఏమంది రోహిణి? అయోమయంగా అత్తయ్య చెప్పే మాట వినడానికి చెవులు రిక్కించి ఆమె ముఖంలోకి చూశాను. దానికి ఇష్టమని చెప్పింది. వాళ్ళు ఏమడిగినా ఇచ్చేసి నాకు ఈ సంబంధమే చేయండి అని మొహమాటం లేకుండా చెప్పేసిందిరా మూర్తి అంది సోదెమ్మత్త నా వైపు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ. ఇదిగో అతను రాసిన ఉత్తరం కావాలంటే చూడు అని నాన్న స్టాండుకు తగిలించిన పాత కోటు జేబులోంచి ఓ కవర్ తీసి నా చేతికిచ్చారు. కవరు విప్పి చదివాను. మాకు మీతో సంబంధం కలుపుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మా రోహిణి మూర్తిని ఇష్టపడింది. ఆ అబ్బాయి అభిప్రాయం కూడా కనుక్కుని మీ అంగీకారం రాస్తే మిగతా విషయాలు మాట్లాడడానికి వస్తాను. చదివి నా అభిప్రాయం అడిగారా మీరు? అడిగాను నాన్నని. పాయింట్ దొరికింది సంబంధం తప్పించుకోవాలనే ఉద్దేశంతో. ఏంట్రా నాటకాలిస్తున్నావేమిటి? నీ అభిప్రాయం అడగలేదంటావా వెధవా? ఓసారి చూసి మళ్ళీ వెళ్ళి హవ్వా అమ్మాయితో మాట్లాడి పిల్ల అభిప్రాయం తెలుసుకోండి అంటే నీకు ఇష్టమైనట్లు కదూ. తీరా శుభలేఖలొచ్చాయి, అన్నీ మాట్లాడుకుని లగ్గాలు పెట్టుకున్నాక అభిప్రాయం అడిగారంటావా? ఏంట్రా నీ బోడి అభిప్రాయం? గర్జించి కన్నులు ఎర్రజేశారాయన. ఆ క్షణంలో నాన్నను చూస్తే భయం వేసింది. అది కాదు నాన్న. తల వంచి చేతులు నులుముకున్నాను. మరేంటి వెధవ సణుగుడు? పిల్ల నచ్చకపోతే మళ్ళీ మాట్లాడతానని ఎందుకు బయలుదేరావు? సంఘం సంబంధమే నాకు ఇష్టం నాన్న అనేశాను తెగింపుగా. అదేదో ముందే ఏడకపోయావా? అరిచినట్టుగా అడిగారు నాన్న. అబ్బా ఏంటండి ఆ నోరు, ఇరుగు పొరుగు వింటారనైనా లేకుండా అని మందలిస్తూ అమ్మ మా దగ్గరకు వచ్చింది. తీరా శుభలేఖలు వచ్చిన తర్వాత సంఘం సంబంధం అని ఏడుస్తాడేమిటి ఈ వెధవా? ఈ పెళ్లి కాదంటే మన నెత్తి మీద వెంట్రుకలుంటాయా అని పూర్తిగా సహనం కోల్పోయారు నాన్న. బొగ్గులు నొక్కుని తెల్లబోయి నా ముఖంలోకి చూడడం మినహా అమ్మ ఏం మాట్లాడలేదు. గదిలోకి అప్పటి వరకు తొంగి తొంగి చూస్తూ మా సంభాషణ వింటున్న సోదెమ్మత్త వచ్చేసింది గదిలోకి. మతిపోయిందేమిట్రా మూర్తి, పరువు మర్యాద అక్కర్లేదు. ఆ వేళ రోహిణితో ఎంతో సరదాగా మాట్లాడవట. మా అమ్మ నాన్నని గౌరవంగా చూడాలని, మా సోదెమ్మత్తని దేవతలా చూడాలని, నువ్వంటే నాకు చాలా ఇష్టమని, ఇంకా ఏవేవో మాట్లాడేవని అది మురిసిపోయి సంబరపడుతుంటేను. అలాంటవేమిట్రా, పిచ్చిగానెత్తిందేమిటి? ఆశ్చర్యంగా వీడు మా మేనల్లుడు శ్రీనివాసమూర్తేనా అన్నంత ఆశ్చర్యంగా చూస్తూ అంది గబగబా. ఆ మాటలు విని దిమ్మెరపోవడం ఈసారి నా వంతయింది. ఏం చెప్పింది నీ తోటికోళ్ల కూతురు? అడిగాను సోదెమ్మత్త ముఖంలోకి సూటిగా చూస్తూ. ఏమన్నావో నీకు తెలియదేమిట్రా? అదేం చెప్పింది? నువ్వన్న మాటలే చెబుతోంది. ఆడపిల్ల అబద్ధాలాడ్డానికి దానికి ఎన్ని గుండ్లు కావాలి? నవ్వింది సోదెమ్మత్త. నేనేమీ అలా చెప్పలేదు అన్నాను. అసలేంటో చెప్పరా తండ్రి. నాన్న తల కొట్టుకున్నారు. అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. సోదెమ్మత్త గోడకు చేరబడి చెతికిలబడింది. అయ్యో రామయ్య తండ్రి, ఎంత అప్రదిష్ట, ఎంత అప్రదిష్ట అంటూ. తర్వాత నా ప్రశ్న. రోహిణి సమాధానం రాసిన కాగితం జాగ్రత్త పెట్టాలని అనుకున్నాను. కానీ ఆ కాగితం జేబులో ఉంచేసే లాండ్రీ వాడికి లాల్చి వేశాను. ట్రాన్స్ఫర్ హడావిడిలో తొందరగా బట్టలు కావాలని. ఇలా జరుగుతుందని, ఆ పిల్ల అబద్ధాలాడి నా భార్య అయిపోవడానికి తెగిస్తుందని ఊహించనైనా లేదు. కాని పెళ్ళాడిన తర్వాత దాని పొగరు అణచాలి అనుకున్నాను. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచిందనే సామెత నా విషయంలో అక్షరాల నిజమైంది. సరే కానియండి నాన్న, అన్నీ మనష్ట ప్రకారమే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అనేశాను.
అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారనుకుంటాను. సోదెమ్మత్త లేచి గబగబా వంటింటి వైపు వెళ్ళిపోయింది. బాగుంది. పిచ్చి పిచ్చి వేషాలేయక తిన్నగా ఉండు అని అమ్మ నన్ను మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాన్న ముక్కు చివరకు జారిన కళ్ళజోడు సరిచేసుకుంటూ శుభలేఖలకు అడ్రస్సులు రాయడం ప్రారంభించారు. అమ్మ పసుపు ఓ ప్లేట్లో నెయ్యి వేసి కలిపి తెచ్చి శుభలేఖలకు స్వస్తి గుర్తులు పెడుతోంది. గోడవైపు తిరిగి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో. రాత్రి 8 దాటాక అమ్మ భోజనానికి లెమ్మని తట్టి పిలిస్తే మెలకు వచ్చింది. ఆ నిద్రలో కమ్మని కల, సంఘం అగ్రహారం పడవ ప్రయాణం, నేను రాజ్యలక్ష్మి, నా పక్కన రాజ్యలక్ష్మి, నా ఎదర చిట్టి, రామం, శ్యామల, భవాని, జీడిపప్పు పకోడీలు. కల కరిగిపోయింది. భోజనానికి వంటింటి వైపు నడిచాను. పంచె సవరించుకుంటూ. ఎవరో నాతో మరేమీ మాట్లాడలేదు. సోదెమ్మత్త మాత్రం ఆ పిల్లంటే ఆ ఇంట్లో వాళ్ళకి అపురూపం. మా మరిది మొదటి భార్య పేరు పెట్టుకున్నాడు. గారాబంగా పెంచాడు. దానికి సారే చీర 2 సంవత్సరాల ముందే అమర్చుంచాడు. మీ అమ్మ నీకు వంటకు పప్పు గిన్నె కూడా ఇవ్వనవసరం లేదు అంది. వెధవ సారెలు చీరలు ఎవడికి కావాలి? అసలు అమ్మాయి కాని అని మనసులోని అనుకుని భోజనం ముగించి లేచిపోయాను. నేను చేయి కడుక్కుంటుంటే, ఒరే శుభలేఖలు నీ స్నేహితులకి ఎవరికన్నా రాస్తావేమో, డ్రైయర్ సొరుగులో ఉన్నాయి తీసుకో అన్నారు నాన్న. అక్కర్లేదులేండి అన్నాను. ఏం వేషాలిస్తున్నావేమిటి ఊరుకుంటుంటే? అక్కర్లేదట. ఏమక్కర్లేదు? నీ ఫ్రెండ్స్కి తలో శుభలేఖ పడే మీ ఆఫీసుల వారికి అన్నారు నాన్న. నేను మాట్లాడకుండా వచ్చి మళ్ళీ మంచం మీద పడుకున్నాను.